పాపం ఒక డబ్బులు ఇచ్చి ఒక ఆర్గనైజ్ గా కోర్టులు పెట్టేందుకు ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారు పాపం పనిచేస్తున్న కృష్ణాంజనేయులు గారు మీద పడిపోతాం కానీ పేటీఎం నాయకులు పరిస్థితి ఏంటి? ఓకే మహేష్ గారు ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారు 2 అంశాలు. మహాసైన రాజేష్ పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి దుర్భాషలు ఆడాడో మనం చూసాం. రెండోది, ఈ మొత్తం రివ్యూ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు డీజీపీ గారు చెప్పినట్టు 30 ఏళ్ళ నాటి కేసులన్నీ చేయడం కోసం ఒక ప్రత్యేకమైన ఎస్ఐటీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏమన్నా వేయాల్సిన అవసరం ఉంటుందేమో. ఆ దిశగా ప్రభుత్వం వెళ్తుందంటారా? అండ్ ఇంకోటి రఘురామ గారి ర్యాగింగ్ ఉండబోతోంది ఆ సభలో. ఇక్కడ ఈ ప్రభుత్వానికి పక్కా ఎజెండా ఉందండి. ఏ ప్రభుత్వానికైనా సరే వైసీపీ వాళ్ళ ఎజెండా ప్రకారం వాళ్ళ ప్రభుత్వం 5 ఏళ్ళు నడిస్తే ఈ ప్రభుత్వం వీళ్ళ ఎజెండా ప్రకారంగా నడుస్తుంది. ఏంటి అని అంటే, ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు పోస్టులు పెట్టారో వాళ్ళకి సంబంధించినటువంటి అరెస్టులే ఉంటాయి. మనం అరిసిగి పెట్టినా కానీ ఇంకేం అరెస్టులు ఉండవు. రోజాని తిట్టినా లేదా ఇంకోళ్ళని తిట్టినా ఇంకోళ్ళు ఏం అరెస్టులు ఉండవు. దాంట్లో మనం ఎంత అడిగినా కూడా అలాంటి అవకాశమే లేదు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకొకటి, అసెంబ్లీకి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా ఇప్పుడు ఎలాగూ ర్యాగింగ్ చేస్తారండి. రఘురామకృష్ణరాజు ఏముంది, తెలుగుదేశం వాళ్ళు చేస్తారు, జనసేన వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ర్యాగింగ్ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి ర్యాగింగ్ చేయించలేదా? చేయించారు కాబట్టి సేమ్ అదే తిరిగి వస్తుంది. అలాగని ఇప్పుడు వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తారంటే వాళ్ళే చేసేదే సేమ్ అదే ఉంది. 2 జరుగుతున్నాయి. దానికి మనం ఫేస్ చేయడానికి రెడీ అవ్వాలి. నాకున్నటువంటి సమాచారం ఏమిటంటే, వాసుదేవన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వస్తారండి. ఎందుకు వస్తారు అని అంటే, ఇప్పుడు ఈ సమావేశాల వరకు ఆయన స్పీకర్ కు ఒక లేఖ రాశారు. మాకు ఈ ప్రభుత్వము ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మేము మాట్లాడితే ఈ ప్రభుత్వం వైఫల్యాలు బయటపడతాయి అనేటువంటి దాని మీద అనేటువంటిది ఒకటి. ఇప్పుడు హైకోర్టులో కూడా వేసి ఉన్నారు. హైకోర్టుకు సంబంధించినటువంటి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీకి సంబంధించినటువంటి కార్యదర్శికి మీరు దీని మీద వివరణ ఇవ్వండి, మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగింది. హైకోర్టు నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి కేసుని కొట్టివేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10% లేదు, వాళ్ళకి సీట్లు లేవు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని హైకోర్టు ఆదేశించేటువంటి అవకాశం లేదు అసెంబ్లీని. కాబట్టి అది అయిపోయిన తర్వాత, తేలిపోయిన తర్వాత ఎలాగో ఒక సంవత్సరం అవుతుంది కాబట్టి ఇప్పుడు 6 నెలలు అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ సమావేశాల సమయానికల్లా ఈ ప్రభుత్వం సూపర్ 6 ఇంప్లిమెంటేషన్, వీటికి సంబంధించినటువంటి వ్యవహారం, వీటి ఫెయిల్యూర్, వీటి మీద జనంలో కొంత అసంతృప్తి, వీటి మీద మాట్లాడటానికి బహుశా అసెంబ్లీకి వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటాను. అందుకు అనుగుణంగానే వాళ్ళ వైపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీ నాయకులు కూడా మనం అసెంబ్లీని వదిలేసి బయట ఉంటే కొంత నష్టం ఉంది రాజకీయంగా అనేటువంటి దాని మీద ఆయన కూడా వివరిస్తున్నారు అనేటువంటిది ఒక సమాచారం. రెండవ అంశం ఏంటంటే, ఒక కీలకమైనటువంటి అంశం మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇన్ని అరెస్టులు జరుగుతున్నాయి కదా, ఈ అరెస్టుల నేపథ్యంలో ఎక్కడైనా సరే రెడ్ బుక్ అని గాని, నారా లోకేష్ రెడ్ బుక్ వల్లే ఇదంతా రాజ్యాంగం నడుస్తుంది, అరెస్టులు జరుగుతున్నాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గగ్గోలు పెట్టగానే పెద్ద చర్చ కానీ అలాంటిది లేకుండా ఎంత వ్యూహాత్మకంగా ఇప్పుడు ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వమే, తెలుగుదేశం ఎంత వ్యూహాత్మకంగా చేసినంటే, పవన్ కళ్యాణ్ మొన్న సభలో మాట్లాడినటువంటి మాటలను బేస్ చేసుకొని, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ మిగతా అంశాలను బేస్ చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టులు చేయటం వల్ల పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కాబట్టి ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో మనం చర్య తీసుకోకపోతే ఎలా అనేటువంటి దాని మీద అజాత శత్రువు అయినటువంటి చంద్రబాబు నాయుడికి కోపం వచ్చింది అనేటువంటి విధంగా మాట్లాడుకుంటూ ఈ రోజున మొత్తము పవన్ కళ్యాణ్ భుజాల మీద తుపాకీ పెట్టి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాల్చేటువంటి ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి